అమెరికా సంచలన ప్రకటన చేసింది. ఇప్పటిదాకా ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది ఇరాన్ మీద. ఇరాన్ చేస్తున్నటువంటి దాడుల్ని, ఇజ్రాయెల్ మీద చేసే దాడుల్ని, దారిలో మిస్సైల్స్ని ఆపడం, యుద్ధ విమానాలను ఆపడం, యుద్ధ నౌకల్ని అడ్డుకోవడం లాంటి పని చేయడం వరకే చేస్తే, అంటే ఇజ్రాయెల్ని డిఫెండ్ చేసే పని చేస్తే అటాకింగ్ పని అంతా ఇజ్రాయెల్ చేస్తుందంటే కాదు, మేమే డైరెక్ట్గా యుద్ధంలో పాల్గొన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించాడు. అమెరికన్ దళాలు కూడా దాడులు చేసినాయట. ఇరాన్ మీద మిస్సైల్ దాడుల్లో ఇజ్రాయెలే కాదు, ఇరాన్ మీద జరిగినటువంటి 30 చోట్ల జరిగినటువంటి దాడుల్లో అమెరికా దళాలు స్వయంగా పాల్గొన్నాయి, పెను విధ్వంసం సృష్టించినాయి. ఇరాన్కి సంబంధించినటువంటి కీలక నేతలు మా టార్గెట్టు, అట్లాగే వాళ్ళ అణుస్థావరాలు మా టార్గెట్టు, వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, అయితే లొంగిపోండి, లేదంటే గనక యుద్ధంలో మీపై విజయం సాధించడం ఖాయం, విజయం సాధించేదాకా యుద్ధం చేస్తాం అంటూ ట్రంప్ ప్రకటించాడు. పెను యుద్ధం ప్రారంభమైంది ఇరాన్ మీద. ఇప్పుడు ఒక్కసారిగా ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా, సర్వశక్తివంతమైనటువంటి రాజ్యం అమెరికా చేస్తున్న దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక రాబోయేటటువంటి నిమిషాలు, గంటల్లో, నిమిషానికి ఏమైనా జరగచ్చు.